మేడం టైట్గా ఉంటుంది నాకు. బీట్రూట్ దానిమ్మ జ్యూస్ రోజు తాగుతున్నాను. బ్లడ్ ఎలా ఉంది మేడం? సో 8 వీక్ ప్రెగ్నెంట్ అమ్మా, బేబీ బాగానే ఉంది. సో రక్తం చూస్తుంటే తక్కువనే ఉందమ్మా. సో చాలామంది ఇది కామన్ అండి, రక్తం తక్కువ ఉంది ఇంట్లో, బీట్రూట్ అండ్ ఇది దానిమ్మ పండు జ్యూస్ రెడ్ కలర్ ఉంటుంది కదా, హిమోగ్లోబిన్ పెరుగుతుందని చాలామంది అనుకుంటారమ్మా. ఫ్రాంక్గా చెప్పాలంటే రోజు మీకు అవసరం ఉన్న ఐరన్ కంటెంట్ ఎంత అంటే 27 మిల్లీగ్రామ్స్ ఐరన్ కావాలి డైలీ. బట్ ఒక బీట్రూట్లో 0.8 మిల్లీగ్రామ్సే ఉంటుంది, ఒక పొమోగ్రానెట్లో 0.3 మిల్లీగ్రామ్సే ఉంటుంది. అంటే రోజు 10 బీట్రూట్ 10 పొమోగ్రానెట్ తినలేరు కదా. సో బీట్రూట్ జ్యూస్ పొమోగ్రానెట్ జ్యూస్ మంచిదే, బట్ అది యాంటీ ఆక్సిడెంట్ అనమాట, అది జనరల్ హెల్త్ పెరగటానికి. ఐరన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది బీట్రూట్ అండ్ ఐరన్లో. ఇది మిస్కాన్సెప్షన్, అందరూ రెడ్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ తీసుకుంటారు. యాక్చువల్లీ ఐరన్ కంటెంట్ అనేది ఇది గ్రీన్ లీఫీ వెజిటబుల్, పాలాకు, స్పినాచ్ ప్లస్ రాజ్మా, దీంట్లో కొంచెం అవన్నీ తీసుకోండి, డేట్స్, ఇవన్నీ మంచి ఐరన్. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ అని తగ్గుతుందమ్మా. మీకు ఎంత ఉంటే కూడా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఐరన్ ట్యాబ్లెట్స్. దాంట్లో ఆల్మోస్ట్ 100 మిల్లీగ్రామ్స్ ఎలిమెంటల్ ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ 500 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అది ట్యాబ్లెట్స్ తీసుకోవాలి.